హాయ్ అండి, లాస్ట్ టైం నేను ఒక కేక్ వీడియో పెట్టాను కదా. ఆ కేక్ పైన నేను విప్పింగ్ క్రీమ్ని ఎలా రెడీ చేసుకొని క్రీమ్ రాశాను అన్నది ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ టైం అయితే స్పాంజ్ కేక్ వరకు వీడియో తీసి అయితే పెట్టాను. కేక్ పైన విప్పింగ్ క్రీమ్తో రాసిన డెకరేషన్ ఫినిషింగ్ అయితే అంత కరెక్ట్గా రాలేదు. నేను ఈ విప్పింగ్ క్రీమ్ని ఎలా చేశాను అన్నది వీడియోలో చెప్తాను. ఈ కేక్ అయితే చాలా స్పాంజీగా వచ్చిందనమాట. ఈ కేక్ ఎలా చేశాను అన్నది కూడా వీడియో తీసి ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇప్పుడు ఈ కేక్ కోసం అయితే విప్పింగ్ క్రీమ్ రెడీ చేస్తాను. నేనైతే అమూల్ విప్పింగ్ క్రీమ్ ఫుల్ బాటిల్ అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ క్రీమ్ అయితే బాగా బీట్ చేసేసుకుందాం. రెడీమేడ్ విప్పింగ్ క్రీమ్స్ అయితే మార్కెట్లో చాలా దొరుకుతుంటాయి. నేనైతే అమూల్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను అనమాట. దీంట్లోకి అయితే షుగర్ని వేసుకొని బీట్ చేసుకుందాం. నేనైతే 2 స్పూన్ల వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు తినే తీపును బట్టి షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. చక్కెర పౌడరు క్రీమ్లో మొత్తం కలిసిపోయేసి క్రీమ్ మొత్తం చిక్కబడేంతవరకు అయితే బీట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రీమ్ చిక్కబడేంతవరకు అయితే బీట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇదిగోండి, విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనము ఇలా బౌల్ ఇచ్చినా కూడా ఈ క్రీమ్ అనేది కింద పడకూడదు. అప్పుడే మనం అయితే ఈ క్రీమ్ ని కరెక్ట్ గా చేసుకున్నట్లు అనమాట. ఇప్పుడు ఈ క్రీమ్ అయితే కేక్ పైన అయితే వేసేసుకుందాము. నా దగ్గర అయితే కేక్ కింద పెట్టుకుంటే అట్టలేదు, అందుకే నేను ఈ ప్లేట్ లో అయితే చేసుకుంటున్నా. ఈ చిన్న కేక్ కాబట్టి ఈ ప్లేట్ అయితే తీసుకున్నా అనమాట. ఫస్ట్ అయితే ఈ ప్లేట్ కి క్రీమ్ రాసుకుందాము. మనము పైన కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఈడ పెట్టేసుకుంటున్నా. దీన్ని అయితే కొంచెము సిరప్తో అయితే ఫినిషింగ్ చేసుకుందాము. ఇదైతే షుగర్ సిరప్ అనమాట. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ క్రీమ్ని అయితే కేక్ పైన అప్లై చేద్దాం. ఈ చిన్న స్పాంజ్ కేక్లో అయితే 3 లేయర్స్ వచ్చాయన్నమాట. 3 లేయర్స్కి అయితే స్పాంజ్ కేక్ని అయితే కట్ చేసా. ఇప్పుడైతే ఇంకొకటి కూడా పెట్టేసుకుందాం. దీనిపైన కూడా సేమ్ ఇలాగే సిరప్ అయితే వేసేసుకోవాలి. ఈ లేయర్ కూడా పెట్టేసుకొని సిరప్ తో కవర్ చేసేసుకొని క్రీమ్ అయితే రాసేసుకుందాము. ఇదిగోండి, కేక్ అయితే విప్పింగ్ క్రీమ్ మొత్తం అప్లై చేసేసాను అనమాట. పైన డెకరేషన్ కోసం అయితే వేస్తున్నా. అంతేనండి, సింపుల్ గా కేక్ అయితే రెడీ అయిపోయింది. దగ్గర అయితే పైపింగ్ బ్యాగ్ ఏమీ లేదు, అందుకే ఫినిషింగ్ అయితే కరెక్ట్ గా రాలేదు. నేనైతే మామూలుగా బట్టల పేపర్స్ కి కవర్స్ వస్తాయి కదా, ఆ కవర్ లో పైన ఉండే క్రీమ్ అయితే వేసుకొని అయితే ఇలా డెకరేషన్ చేసుకున్నాను అనమాట. చిన్న కేక్ రెసిపీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.